just hurt me. Just think about it, but you hold me like you don't wanna break. I need some space. Just think about it. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా లాస్ట్ డే ఇక్కడ. సో ఇక్కడ నుంచి దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తాము. అండ్ మీకు ఇప్పుడు వెదర్ చూపిస్తా, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూడండి 3 డాగ్స్ ఉంటాయి అన్నమాట. అది జర్మన్ షెపర్డ్ డాగ్స్, చాలా పెద్దగా ఉంటాయి, భయం వేస్తుంది. అది చూపిస్తే. అండ్ లుక్ ఎట్ ద వ్యూ, చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, చూపిస్తా ఆగండి 1 minute. చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అది డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ అంకుల్ వాళ్ళే పండిస్తారంట. చాలా కాఫీ ప్లాంటేషన్ ఉంది, ఇంకా నాకు తెలియట్లేదు. బట్ చాలా ఇక్కడైతే చూడండి డిఫరెంట్ ఫ్లవర్స్. ఇది ఏంటో అర్థం కావట్లేదు. పింక్, గ్రీన్లో పింక్ చూడండి ఎంత బాగుందో. అదంతా కాఫీ ఎస్టేట్ అనమాట. పపాయా ట్రీస్, ఫ్యాషన్ ఫ్రూట్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ హియర్. ఇది బైక్ వాళ్ళ కొడుకుదా అనుకుంటా, కానీ చాలా బాగుంది. పైన కూడా స్టే ఉంది. స్టే అయితే చాలా బాగుంది, డీసెంట్ అనమాట. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, బట్ డీసెంట్, క్లీన్గా, నీట్గా అన్నీ బాగున్నాయి ఇక్కడ. సో ఐ వుడ్ రికమెండ్ దిస్. అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇప్పుడు మా చిట్టుదాన్ని చూపిస్తా. See the view. ఎంత ప్లీజెంట్ ఉందంటే అసలు ఏ నాయిస్ లేదు, ప్యూర్ ఎయిర్. చాలా ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇవి డాగ్స్ మొత్తం ఇదంతా ఇంకా ఫారెస్ట్. అటు సైడ్ వెళ్తే కావేరీ రివర్ ఉంటుంది. ఇది వాళ్ళ కిచెన్ బ్యాక్ సైడ్. సే హాయ్ హాయ్ and tell everyone to come here. Tell everyone to come here. Say everyone to come here and stay. Okay. See how no, this is my my YouTube channel. Okay, I will come 1 minute. Okay. Oh, hi. So like tell everyone to come here and stay. See how you treat them. Okay, everybody come here and stay with us. Okay, definitely if people see my video, no, summer or another will come here and stay. So I would recommend this stay definitely. బ్యూటిఫుల్ స్కై. అన్నీ బర్డ్ నాయిసెసే, ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళి బతుకుతున్నట్టుందన్నమాట. ఏ మనిషి సౌండ్ వినబడదు, మాటలు వినబడదు, ఓన్లీ మంచిగా బర్డ్ సౌండ్సే వినబడతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ మా చిట్టి తల్లికి తినిపిస్తున్నట్టున్నాడు. ఏం తింటుంది అది? తిన్నదా చిట్టి తల్లి? చిట్టి తల్లి, చిట్టి తల్లి, చిట్టి తల్లి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే రివర్. అటు సైడ్ నుంచి వెళ్ళాలి. దా అమ్మాయిలు పట్టుకో దా
దా చిను, టుడే లాస్ట్ డే కదా, సో హౌ డూ యూ ఫీల్? ఫీల్ వెరీ గుడ్. ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లా అనిపించింది? లష్ గ్రీన్స్ కాఫీ ఎట్లా అనిపించింది? అంతా సూపర్ ఉంది. రికమెండ్ చేస్తావా ఎవరినన్ను ఇక్కడికి? డెఫినెట్. మంచిగా ఏదో అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వచ్చినట్టుంది కదా పల్లెటూరులో. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం ఇన్ హోమ్ స్టే. హోటల్స్ మనం ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉంటాం కదా, సో ఇక్కడికి వస్తే చాలా. ఇది వాళ్ళ ట్రెడిషనల్ రోటీ అంటారు, రైస్ది. ఇది కర్రీ, మోర్ బ్రెడ్, జామ్, బటర్, ఎగ్స్, బనానాస్. అండ్ మా చిట్టి తల్లి, చిట్టిగాడు బాయ్ చెప్పు అందరికి. బాయ్ చెప్పవా ప్లీజ్ చెప్పవా? సరే. ఎటు డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ కదా, ఐసోటి మనం చేసుకో. హలో అగైన్. సో మేము ఇప్పుడు విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్. వాట్ ఈస్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అంటే, మైసూర్ దసరాలో పార్టిసిపేట్ చేసే ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిఫెంట్స్ని ఇప్పుడు దుబారే ఎలిఫెంట్ క్యాంప్ కింద మార్చేశారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, కావేరీ రివర్ దాటి వెళ్ళాలి ఆ క్యాంప్కి వెళ్ళాలంటే. సో టికెట్ రూపీస్ వచ్చేసి 100 అండ్ ప్రతిదానికి ఛార్జెస్ అనేటివి ఉన్నాయి. లైక్ ఫీడింగ్కి, బాతింగ్కి అయితే 500 అండ్ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఆ టికెట్ ప్రైస్లో బోట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడెడ్ ఉండే. అండ్ చాలా పెద్ద క్యూ ఉండే. అక్కడ టైమింగ్స్ వచ్చేసి 9:30 to 11:30 అని రాశారు. బట్ మేబీ సాయంత్రం వరకు ఉండేనేమో, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు 11:30 క్రాస్ అయిపోయింది లైన్లో నించుండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కావేరీ రివర్. బోట్లో ఎక్కుతున్నారు కదా, ఆ బోట్ నుంచి అటు క్రాస్ చేయాలన్నమాట. సో అటు వెళ్ళడానికి బోట్స్ ఉంటాయి, ఇటు రావడానికి బోట్స్ ఉంటాయి. మొత్తం 3 బోట్స్ ఉండే అనమాట. సో ఈ క్యాంప్లో ఎలిఫెంట్కి ఫీడ్ చేయడం కానీ, బాతింగ్ చేపియడం కానీ, యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి ఇంక్లూడెడ్ ఉన్నాయి. దానికి కూడా ఛార్జెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఎనిమల్ లవర్స్ అయితే కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. నాకు తెలిసి అయితే ఒక 4 to 5 hours ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ఎండ్ ఉండే, చిన్న పాప ఉండే కదా, సో 2.5 hours ఉండే అంతే మేమైతే. అండ్ మేము బాతింగ్ ఎందుకు తీసుకోలేదు అంటే, ఐఎమ్ నాట్ అన్ ఎనిమల్ లవర్. ఇష్టమే చూడ్డానికి, బట్ దగ్గరికి వెళ్ళడం నేను ప్రిఫర్ చేయను. అండ్ చిన్న పాప ఉంది కాబట్టి సో నాట్ అన్ ఆప్షన్ ఫర్ మీ. సో రివర్ రాఫ్టింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, బట్ మా బుడ్డది ఉండే కాబట్టి నేను వెళ్ళలేకపోయాను రివర్ రాఫ్టింగ్. మా హస్బెండ్నే వెళ్ళమని చెప్పాను కానీ అప్పటికే ఎక్కువ టైం అయిపోయిందని వెళ్ళలేదు. అండ్ ఇది ఒక 1 day ఆప్షన్ లాగా పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా టైం పట్టుద్ది ఇక్కడ. సో అందుకే మేము మా ట్రిప్ లాస్ట్ డే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇదే కమాన్, ఇక్కడ నుంచి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ అనేది మనం ముందు లైన్లో వెళ్ళిన తర్వాత, ఇక్కడ దిగి ముందు లైన్లో వెళ్ళిన తర్వాత ఒక ఆయన కలెక్ట్ చేసుకుంటాడు అనమాట. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఎవరికైనా ఎలిఫెంట్స్ మనకి నార్మల్గా కనిపించవు కాబట్టి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. అండ్ మనకి టైమింగ్స్ ఉన్నట్టే మేబీ వాళ్ళకి ఎలిఫెంట్స్కి కూడా టైమింగ్స్ ఉంటాయేమో. టైంకి ఫుడ్ తినడం, బాతింగ్, స్లీపింగ్ టైమ్, ఎవ్రీథింగ్ ఆర్ ఇంక్లూడెడ్. చాలా డేస్ తర్వాత నేను కూడా ఇలా ఎలిఫెంట్ని చూడడం, అది పక్కగా నడిపిస్తుంటే ఒక వైబ్ లాగా వచ్చిందనమాట. అండ్ మా హస్బెండ్ ఎందుకో ఈ మధ్య చాలా భయపడుతున్నాడు ఏదైనా పెద్ద వస్తువుల దగ్గరకు వచ్చినా, ఇట్లా పెద్ద ఎనిమల్స్ దగ్గరకు వచ్చినా. ఎందుకో ముందు రీజన్ చెప్తాడు చూడండి, చాలా కామెడీగా ఉంటుంది. నీకు ఇంతకుముందు అస్సలు భయంగా ఆగిపోయేది, ఏది వచ్చినా సరే అని అనుకునేటోడివి. ఇప్పుడు ఏదైనా వస్తుందంటే ఎంత భయపడుతున్నావు, ఎందుకు? చిన్నారి ఉందనే కదా. ఎలిఫెంటా అబ్బో. ఇప్పుడు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసేలాగా తయారయ్యాడు, ఎందుకంటే అది ఫాదర్ ప్రేమ అన్నట్టు.
బికాస్ చిన్న పిల్లలు మనం అటు ఇటు చూసేలోపు వాళ్ళు ఒక పెద్ద పని చేస్తారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి అంత కేర్ఫుల్ ప్రేమ చూపిస్తాడు మా చిన్నారి పైన. తను ఎంజాయ్ చేసేదానికన్నా మా చిన్నారి ఎక్కువ ఎంజాయ్ చేసేలాగా చూసుకుంటాడు అనమాట. దానికి అన్నీ చూపించడం కానీ చెప్పడం కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్కి కొంచెం రెస్ట్ ఇచ్చాక ఇక్కడ తీసుకొచ్చి బాతింగ్ అయిపోయాక ఇలా నిలబెడుతున్నారు అనమాట. సో ప్రతి ఒక్క ఎలిఫెంట్ని ఇక్కడ తెచ్చి నిలబెడుతున్నారు. అండ్ ఈ ఎలిఫెంట్ చూడండి తొండంతో ఆడుకుంటుంది, క్యూట్గా ఉంది కదా. అండ్ ఇప్పుడు చూడండి ఇది ఈ రివర్లో ఎలిఫెంట్స్కి బాతింగ్ చేపిస్తున్నారు. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 500 అనమాట. ఏం లేదు, ఎలిఫెంట్స్ని అలా కూర్చోబెట్టడం నిలబెట్టడం చేస్తారు. ప్రతి ఒక్క ఎలిఫెంట్కి మనం అంటాం కదా మావటి వాడు అని చెప్పి, అట్లా ప్రతి ఒక్క ఎలిఫెంట్కి ఒకరు ఉన్నారనమాట. సో అలా ఆ ఎలిఫెంట్ పైన కూర్చొని తీసుకొస్తారు. నేను ఫస్ట్లో ఇమేజ్ ఇంక్లూడ్ చేశాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అలా బాతింగ్ చేపిస్తారనమాట. సో మా చిన్నారికి ఆకలేసినట్టుంది, ఒక బాదం ఇస్తే తింటుంది. సో నేను అదే చెప్పేది, చిన్నపిల్లలకి ఏదైనా స్నాక్స్ క్యారీ చేయాలి పక్కా. వాటర్ బాటిల్ కానీ జ్యూసెస్ కానీ ఇట్లా నట్స్ కానీ లైక్ రైస్ ఏదైనా సరే క్యారీ చేయాలి. వాళ్ళకి ఆకలి వేసినప్పుడు మనకు హ్యాండీగా ఉందనుకోండి అది చాలా బెటర్. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ వాటి లంచ్ ఎంజాయ్ చేస్తున్నాయి. సో ఇక్కడ వరిగడ్డి ఉంటుంది కదా, వరిగడ్డిని మంచిగా ఫోల్డ్ చేసి దాంట్లో ఇది వరి వేస్ట్ ఉంటుంది కదా, బియ్యం వేస్ట్ అనుకుంటా. సో దాన్ని వేసి అందులో బెల్లం పెడుతున్నారు, ఇంకేదో ఉన్నాయి అందులో ట్యాబ్లెట్స్ లాంటివి. అది పెట్టి ఒక్కటి 100 రూపీస్ అది కాస్ట్. మనం కొనుక్కొని వాటికి ఇవ్వాలన్నమాట. అండ్ ఎలిఫెంట్స్కి కూడా ఎంత తెలివి అంటే అది మనం తొందరగా ఒక్కొక్కటి అంటే వెంటనే ఇస్తుంటే అవి తినట్లేదు, ఒకటి మొత్తం చీవ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకొకటి తీసుకొని తింటుందన్నమాట. చూడండి మా చిన్నారి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళ నాన్నతో. ఇట్స్ నైస్ సీయింగ్ దెమ్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు తొందరగా పోదాం. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు నాన్న. చెరీ ఏ చెరీ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఉమ్మ పెట్టు చెరీ, ఉమ్మ పెట్టు, పోదాం పెట్టు. బాయ్ చెప్పు. అమ్మ కాదు బాయ్ చెప్పు ఎలిఫెంట్కి. చెప్పు పోతున్నాం. బాయ్ చెప్పు, బాయ్ బాయ్. అండ్ ఇక్కడ బయట హార్సెస్ పెట్టుండే. సో 200 అనమాట, 150 per person అనుకుంటా, 50 రూపీస్ మా పొట్టిదానికి. సో ఎక్కితే దాని రియాక్షన్ ఎట్లుంటుంది, ఏడుస్తుందా, ఫస్ట్ టైం కదా అని అనుకున్నాం, భయపడ్డాం ఏడుస్తుందేమో అని చెప్పి. బట్ కూర్చోబెట్టాక మీరే చూడండి దాని రియాక్షన్ ఎలా ఉందో. మంచిగా ఎంజాయ్ చేసింది దాని రైడ్ అయితే. అసలు భయపడి ఏడుస్తుందేమో అనుకున్నాం కదిలిన తర్వాత, బట్ అస్సలు ఏడవలేదు. అండ్ మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నా, అసలు చిన్నపిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారంటే, మా ఇంటి నుంచి పార్క్కి వెళ్ళాలి, కొంచెం సందులా ఉంటుంది అనమాట. అసలు మేము ఎప్పుడు అనుకోలేదు అది మాకు పార్క్ అడ్రస్ చూపిస్తుంది అని చెప్పి. షాపింగ్కి వెళ్తుండే లైక్ బయటకి కూరగాయలకి. సో దానికి పార్క్ అని చెప్పాము. అపార్ట్మెంట్ దాటగానే వేరే సైడ్ వెళ్తుంటే లేదు పార్క్ ఇటు అని అది చూపిస్తూ మమ్మల్ని పార్క్ వరకు ఇగ్గుకెళ్ళింది. అసలు దానికి పార్క్ నుంచి ఇంటికి రూట్ తెలుసు, ఇంటి నుంచి పార్క్కి రూట్ తెలుసు. 15 months ఉంది. ఈ జనరేషన్ పిల్లలు అయితే అసలు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఇవన్నీ నాకు మెమరీసే. అది పెద్దగా అయినాక అమ్మ నువ్వు నా ఏం ఫొటోస్ తీసావు, ఏం వీడియోస్ తీసావు అని అది అడుగుతుంది కదా, అప్పుడు దానికి అన్నీ ఇవి చూపించవచ్చు అనమాట, నువ్వు ఇక్కడికి వెళ్ళావు అక్కడికి వెళ్ళావు అని చెప్పి. సో ఫైనల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా పొట్టిదైతే అలసిపోయి పడుకుంది. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని, సో దట్ రీచ్ పెరుగుతుంది. అండ్ మరి ఇంకెన్నో వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో